అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. కొన్ని చిన్నపాటి నియమాలు పాటిస్తూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మన శాస్త్రాల్లో చెప్పబడిన చాలా శక్తివంతమైన శుక్రవారం పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి శుక్రవారం రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి శుక్రవారం ఎవరైతే పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. శుక్రవారం పూజ చేసే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి వారిస్తుంది. భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది. ఇంతటి శక్తివంతమైన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ పూజ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే, శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకొని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ప్రతి శుక్రవారం మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏ ఇంటి గుమ్మానికైతే నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా స్థితి సంపదలతో నిండిపోతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేయండి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. శుక్రవారం పూజ చేసి ఆడవారు ఎర్రటి వస్త్రాలు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులాగా లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా పూజ గదిని అలంకరించుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గంధంతో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో రాగి చెంబు లేనివారు ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించండి. ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు. కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మాత్రం విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు రావాల్సిన ధనం కూడా మీ ఇంట్లోకి చేరుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. శుక్రవారం పూజలు చేసేవారు పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పూజ గదిలో వెలిగించే దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. లేదా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించవచ్చు. కనీసం పచ్చి పాలైనా సరే లక్ష్మీదేవినికి నివేదించండి. లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా సమర్పిస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీ దేవికి మనం పాయసాన్ని తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోండి. తులసి దళాల్లో 33 కోట్ల మంది దేవతలు కలిసి ఉంటారని, తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి పూజ గదిలో దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది.
శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవి నమః అని మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని పూజ గదిలో పెట్టిన నీళ్లను తీర్థంగా స్వీకరించండి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అలాగే పూజ గదిలో పెట్టిన నీళ్లలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. శుక్రవారం రోజున తప్పకుండా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. తులసి చెట్టుకి 5 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది. ఈ విధంగా ఇలా ప్రతి స్త్రీ కూడా ప్రతి శుక్రవారం రోజున పూజ చేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కాకపోయినా కనీసం నెల రోజుల్లో ఒక్క శుక్రవారమైనా స్త్రీలు మహాలక్ష్మికి ఈ విధంగా పూజిస్తే మీకు ఈ ఇంటికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి మీ ఇంటిని కూడా ఎల్లప్పుడూ ఆ మహాలక్ష్మి కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. నెల రోజుల్లోనే మంచి శుభవార్తలు వింటారు. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.